హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్కి మా బృందం తీసుకొని కార్లో వెళ్తున్నాం అనమాట. అది ఇవాళ వీడియో. వాళ్ళతో మేము బృణగాడితో మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము అండ్ మా టిప్స్ అన్నీ కొంచెం మీకు హెల్ప్ అవుతుంది కదా, ఎవరైనా పెట్స్ ఉండే వాళ్ళు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుంటే. సో నేనైతే మా బృందం తీసుకొని ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను అనమాట. వాడికైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది, చూడాలి. ఇప్పుడే మార్నింగే స్టార్ట్ అయిపోయాము, బట్ లైటింగ్ ఏమి ఉండదని చెప్పి ఇప్పుడు ఇంట్రో చెప్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కాపింటే. సో గాయస్, ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గాయస్, ఫస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే లేచేసి హ్యాపీగా స్నానం చేసేసుకున్నాను. అండ్ టైం చూసారా 4:28 అయిపోయింది. ఇంకా వెళ్ళి బ్రునోగడికి స్నాక్స్ అన్న పెట్టాలి కదా, వాడి మూడ్ ఎట్లా ఉంటుంది అనేది మాకు కూడా తెలియదు. సో ముందు జాగ్రత్త కోసమని ఎగ్స్ అన్న బాయిల్ చేసుకుందాము, వాడు తింటాడో లేదో కూడా తెలియదు. కార్ జర్నీ వాడికి ఫస్ట్ టైం అనమాట. సో 9 hours జర్నీ అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ కదా. సో మనకి కష్టంగా ఉంటుంది, ఇంకా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకా ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నాం, అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బ్రూనో అక్కడే ఉంటాడు మమ్మీ వాళ్ళ ఇంట్లో. నాకు తెలిసి అందరూ హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. మేము వెళ్ళి ఇంకా వాడిని లేచి ఇంకా అండ్ ఫైనల్లీ బ్రూనోని అయితే కార్లో ఎక్కించుకొని హైదరాబాద్కి తీసుకెళ్ళిపోతున్నాం. వాడు హ్యాపీగా మేము వెళ్తానే మమ్మల్ని చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి చక్కగా వచ్చి మాతో ఉండిపోయాడు అనమాట. మమ్మీ వాళ్ళు వెలుస్తుంటే కూడా కావాల్సి, కానీ వాడు వెళ్ళలేదు. బట్ విస్కీని చూసి బాధ అయింది కొంచెం. వాడు అలా చూస్తూ ఉన్నాడు అనమాట మేము బయలుదేరుతూ ఉంటే. అందుకే మమ్మీ చెప్పేసి మీరు కిందకు కూడా రావద్దని వాడిని తీసుకొని మీరు పడుకోండి అని వన్ రూమ్లో లాక్ వేసి బ్రూనోని తీసుకొని మేము వచ్చేసామన్నమాట. తప్పదు కొన్ని అంతే. ఇంకా వీడి జర్నీ ఎలా ఉంటుంది, ఈ 9 hours మేమిద్దరం ఎలాగా బేర్ చేయాలి అనేది మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వాడు అసలు కూర్చోడు అనమాట కార్లో. ఎంతసేపు మా ఊళ్ళోనే ఉంటున్నాడు, లేదా నా ఊళ్ళో లేదంటే శరత్ ఊళ్ళో. అసలు నిద్ర కూడా పోలేదు, బట్ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను కాసేపు వాడికి విండోస్ తీసి వాడి బయట అంతా చూపించడము, వాడు బయట చూస్తూ ఉన్నాడు అనమాట. అస్సలు నిద్రపోలేదు వాడు. మీరు ఎవరైనా డాగ్ని ఫస్ట్ టైం ట్రావెల్ కార్లో ఇంకెక్కడికైనా తీసుకెళ్తూ ఉంటే కొంచెం లాంగ్ జర్నీ, వొమెకెన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా, అది మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, వెట్ డాక్టర్ని. వాళ్ళని అడిగి కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఒక హాఫ్ ట్యాబ్లెట్ వేయండి. అది డిపెండ్స్ ఆన్ వెయిట్ అనమాట. మా వాడు 5 kgs ఉంటాడు కాబట్టి వాడికి హాఫ్ ట్యాబ్లెటే వేయమన్నారు. వెళ్ళే ఒక ½ hour ముందు వేస్తే చాలు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, వామిటింగ్స్ వచ్చే ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది కదా మనకి ట్రావెల్లో. సో కాబట్టి అట్లా వేసేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకపోతే. సో నేనైతే ట్యాబ్లెట్ వేసేసాను అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చూడండి జర్నీ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ శరత్ ట్రై చేస్తున్నాడు వాడిని పడుకోబెట్టడానికి. అంతా కొంచెం చీకటిగా ఉంటే పడుకుంటాడని బెడ్షీట్ అంతా, బట్ వాడైతే అసలు పడుకొని కూడా పడుకోలేదు. అండ్ కడప అయితే రీచ్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి స్టాప్ చేసామన్నమాట. సో మీరు పెట్టు ట్రావెల్ చేసేటప్పుడు అట్లీస్ట్ 2 hours once 3 hours once స్టాప్ చేసి వాళ్ళని బయట తీసుకెళ్తూ ఉండండి. అండ్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ బేసిక్గా దాన్ని తీసుకోండి అనమాట. వాడికి కొంచెం పూరి ఇష్టమైన ఒక హాఫ్ పూరి పెట్టాను, ఎక్కువ కూడా పెట్టలేదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అండ్ దాని తర్వాత మేము కూడా తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. వాడికి నిద్ర ఫుల్గా వస్తుంది, కానీ వాడు పడుకోవట్లేదు అనమాట. ఎంత ట్రై చేస్తున్నా కూడా మేము నిద్ర పుచ్చుతామని నేను ఒళ్ళో పడుకొని పెట్టి ట్రై చేస్తుంటే కూడా వాడు అస్సలు పడుకోవట్లేదు. అది కాక కార్ మనం వెళ్తూ ఉంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా, దానికి వాడు లేచేస్తున్నాడు అనమాట. ఎక్కడికో వెళ్తున్నామని కొత్తగా విచిత్రంగా చూస్తున్నాడు, వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి చూస్తూ ఉంటే. అండ్ వాడికి కొన్ని ట్రీట్స్ కూడా తీసుకెళ్ళామన్నమాట, వాటర్, ఇంకా వాడికి అవసరమైన. అండ్ గైస్ మధ్యలో మళ్ళీ స్టాప్ చేసామన్నమాట. వాడికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ఎంతసేపు కార్లోనే ఉండి వాడికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అండ్ ఆ రోజు అయితే వెదర్ చాలా బాగుందన్నమాట. సో ఈ వ్యూ బాగుంది అని చెప్పి జస్ట్ షూట్ చేశాను. క్లైమేట్ చాలా బాగుంది, చల్లగా ఉంది కాబట్టి మాకు కూడా అంత అనీజీగా అనిపించలేదు. సో ఇంకా కార్ ఎక్కేసాక ఇంకా వాడికి ఎగ్ తినిపించాను. దాని తర్వాత వాటర్ అంతా తాగాడనమాట. దాని తర్వాత ట్రై చేస్తూ ఉన్న నిద్రపోతాడు అని చెప్పి. మీరే చూడండి వాడికి కళ్ళు మూతలు పడుతున్నాయి, నిద్రపోతాడు, మళ్ళీ అప్ అండ్ డౌన్ అయ్యేకడికి కారు లేచేస్తున్నాడు అనమాట. అట్లా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నాడు. వాడికి ఏమో కానీ నాకు ఫుల్ నిద్ర వస్తూ ఉంది. ఇంకా ఫైనలీ కర్నూలుకి వచ్చేసామన్నమాట. కర్నూలులో నా ఫేవరెట్ కోవా బన్ కోవా, అది నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక 1.5 month అక్కడే ఉన్నాను. సో నాకు అక్కడ అలవాటు అయిందనమాట.
సో ఇంకా శరత్ని ఆపేశాను. ఎక్కడికెక్కడికో తిరిగి దాని తర్వాత ఎక్కడో బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి తీసుకున్నాం అనమాట. దానికోసమే ఇక్కడ నేను బ్రునో కూడా వెయిట్ చేస్తున్నాం. శరత్ వెళ్ళాడు తేవడానికి. సో ఇది ఒరిజినల్ అనమాట. కర్నూలులో నాకు తెలిసి వన్కోవా ఫేమస్ అండ్ ఫ్రెష్గా ఉంటుంది. సో తినేసి దాని తర్వాత వీడు కొంచెం సెట్ అయ్యాడు. ఇంకా దగ్గరకు వచ్చేసాం హైదరాబాద్కి. అప్పుడు సెట్ అయ్యాడు అనమాట పడుకోవడానికి. ఫుల్గా పడుకున్నాడు ఇంకా కదులుతా ఉన్నా కూడా. బట్ ఏం చేయలేం, మేమైతే ఇంకా వచ్చేసాము. వాడు లాస్ట్కి ఆ 9 hours జర్నీలో మహా అంటే ఒక ½ an hour హైదరాబాద్కి రీచ్ అయ్యే ముందు పడుకున్నాడు. ఇంకంత వచ్చేసింది, లేచేసాడు అనమాట. అంత టైం పట్టింది వాడికి మొత్తం కార్ సెట్ అవ్వడానికి. అండ్ ఇంకా హైదరాబాద్ అవుట్స్కట్స్లో మ్యాంగోస్ అంతా సేల్ చేస్తూ ఉంటే సరే మ్యాంగోస్ తీసుకుందాము, ఇంకా ఒకసారి కూడా తినలేదు స్టార్ట్ చేద్దాము అన్న ఫీల్తో తీసుకుంటే టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, చాలా వరస్ట్గా ఉంది. వాళ్ళంతా కాన్ఫిడెన్స్తో చెప్పి ఎట్లా మోసం చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అండ్ ఫైనలీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం గాయ్స్. అండ్ గాయస్ ఫైనలీ బ్రునో గడ్ కూడా మాతో హైదరాబాద్లో ఉన్నాడు అంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ విస్కీ లేకపోయినా బ్రునో అన్న ఉన్నాడు, ఎవరో ఒకరు నాతో ఉన్నారు అన్న ఫీలింగ్. అండ్ బ్రునో గడ్ అయితే సెట్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్కి చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నాడు కదా, అప్పటి నుంచి ఇప్పుడు సడన్గా ఇడికి తీసుకొచ్చేసాం కదా, వాడికి ఇప్పుడు అంతా ఊహ తెలిసింది, అన్నీ తెలుస్తూ ఉంటాయి, అందరినీ గుర్తుపడుతూ ఉంటాడు. సో వాడికి కొంచెం టైం పడుతుంది అనమాట సెట్ అవ్వడానికి. వాడైతే ఇంకా ఫుడ్ ప్రాపర్గా తినట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట ఇక్కడ వెట్ దగ్గరికి. వాళ్ళు అయితే అన్నీ చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు, బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు కదా చాలు అని చెప్పారు. అట్లీస్ట్ ఒక మీల్ తింటున్నారు కదా పర్లేదు అని చెప్పారు. ఇప్పుడిప్పుడే కొంచెం చేంజ్ అవుతున్నాడు. బ్రునో గడ్ కూడా వాడు తింటున్నాడు అనమాట. ఇంతవరకు కొద్ది రోజులు నేను తినిపిస్తూ ఉన్నాను. బట్ హీఈస్ ఓకే, హ్యాపీ, సెట్ అవుతున్నాడు. మేము కూడా వాడితో చాలా హ్యాపీగా ఉన్నాము. వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అయిపోయిందనమాట. సో దాని తర్వాత ఇంకా లంచ్ ఆర్డర్ చేసుకొని తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా నెక్స్ట్ డే శరత్ ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా డస్ట్ అంతా ఉంటుంది కదా, మనం 10 days లేకపోయినా హౌస్లో ఇంకంతా మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను. సో వీడైతే అస్సలు ఉండట్లేదు అనమాట. వీడికి కొత్త ప్లేస్ కదా, వీడెంతసేపు నన్ను ఎత్తుకో అని చెప్పి ఒక 3 days వరకు అట్లనే నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు అనమాట, నిద్ర కూడా పోకుండా. బట్ దాని తర్వాత సెట్ అయిపోయాడు. ఇప్పుడు వాడు ఫుల్గా 24 hours 18 hours నిద్రపోతూనే ఉంటాడనమాట, అంత బాగా సెట్ అయిపోయాడు. ఇలా నేను పక్కన కూర్చుంటే నిద్రపోతూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఇలా వీడియో తీశాను. యాక్చువల్గా మమ్మీ చూస్తే తిడుతుంది, ఎందుకు నిద్రపోయేటప్పుడు తీసావు అని చెప్పి. బట్ నాకు వాడిని అట్లా నిద్రపోయేటప్పుడు క్యూట్గా ఉంటాడు కదా, అట్లాంటప్పుడు వీడియోస్ తీసి మెమరీస్గా పెట్టుకోవడం నాకు ఇష్టము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.